నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ద్వాదశ రాశులతో పోల్చుకుంటే 12 రాశులలోని వృషభ రాశి వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి. ఎందుకు ఇలా అని అంటే గనుక ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు వీరికి పుణ్య ఫలితం అనేది దక్కింది. గోచారంలో గ్రహస్థితుల కారణం చేత మీ యొక్క ఇంట్లో ముక్కోటి దేవతల సంచారం అనేదే జరగబోతూ ఉంది. మీ గృహం దేవతలకు ఇప్పుడు నివాసం కాబోతోంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం మీరు చేజార్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఇక వృషభ రాశి వ్యక్తుల గృహంలో దేవతల సంచారం కారణంగా ఎలాంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది, ఏ ఏ అంశాలలో కలిసి వస్తుంది, ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి అంశాలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక వృషభ రాశి వ్యక్తులకు దేవతల యొక్క అనుగ్రహం కారణంగా, దేవతల యొక్క సంచారం కారణంగా మీ గృహం అంతా కూడా ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోబోతూ ఉంది. దేవతల యొక్క ఆశీర్వాదం కారణంగా మీరు అయితే రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు. ఈ వృషభ రాశి జాతకులు ఎంతో అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఇటువంటి విషయంలో ఏ సందేహం లేనేలేదు. వృషభ రాశి వ్యక్తులు ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ దేవతలు మీ ఇంట్లోకి రాబోతూ ఉన్నారు. ఇక మీకు మట్టిని పట్టుకున్నా గాని బంగారం అవ్వబోతూ ఉంది. అఖండ రాజయోగం కలగబోతూ ఉంది. మీరు ఎంతో కాలం నుంచి ఎన్నో రకాల ఇబ్బందులను పడుతూ ఉన్నట్లయితే గనుక ఆ ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోయేటటువంటి తరుణం ఆసన్నమైంది. ఇక మీ యొక్క జీవితంలో ధనం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలా అన్ని శుభ ఫలితాలను మీరైతే ఆహ్వానించబోతూ ఉన్నారు. ఇక వృషభ రాశి వ్యక్తులు మీ ఇంట్లోకి దేవతలను ఆహ్వానించడం కోసం మీరే ఒక పని చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించి మీ ఇంట్లోకి వస్తారు. అయితే మీరు అసలు ఏం చెయ్యాలి అంటే గనుక ప్రతిరోజు కూడా ఉదయాన్నే వేకువజామున నిద్రలేవాలి. వృషభ రాశి వ్యక్తులు గృహాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ రాశి మహిళలు ఇంటి గడపకు అలంకరణ చేసి శుచిగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో బెల్లంతో చేసినటువంటి ప్రసాదాన్ని తయారు చేసి దేవుడికి సమర్పించి భక్తితో ఆ దేవునికి ప్రార్థన చేసుకోవడం ద్వారా మీ గృహంలో పాజిటివ్ ఎనర్జీని మీరు గమనిస్తారు. ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా చేసుకోవడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మీకు అనుకూలత అనేది తప్పకుండా ఏర్పడుతుంది. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఇక మీ యొక్క స్థిర నిర్ణయాలు మిమ్మల్ని విజయాన్ని అందించేలా చేస్తాయి. ఆకస్మిక ధనయోగం మీకైతే ప్రాప్తించబోతూ ఉంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో మీరు ఎంతో ఎత్తుకు ఎదగబోతూ ఉన్నారు. ఇక దైవ బలంతో మీకు ఉండే ఆటంకాలను అయితే తప్పించుకుంటారు. సమయానుకూలంగా నిర్ణయాలు అనేవి మీరు తీసుకుంటారు. సమయస్ఫూర్తితో మీరు అయితే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో శ్రమ పెరగకుండా మీరు చూసుకుంటారు. ముఖ్యంగా మీరు దేవతల యొక్క అనుగ్రహం కారణంగా ఈ సమయంలో ఏ వ్యవహారంలో అయినా కూడా మీకు అనుకున్నది అనుకున్న విధంగా దక్కబోతోంది. అలాగే మనోధైర్యంతో మీరు చేసే పనులు అన్నిటినీ కూడా సత్ఫలితాలను పొందుతారు. కార్యసిద్ధి మీకు విశేషంగా కలుగుతుంది. ప్రారంభించిన పనులను మీరైతే పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపారాలలో మీకు అనుకూలమైన వాతావరణమే ఏర్పడబోతూ ఉంది. ఆర్థిక పరంగా చక్కగా ఎదుగుదలను మీరు అద్భుతంగా చూస్తారు. ముఖ్యంగా మీరు ఈ సమయంలో విందు, వినోదాలలోనూ పాల్గొంటారు. ఇంట్లో శుభ కార్యక్రమాన్ని మీరు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. తద్వారా అందరి ప్రశంసలను కూడా మీరైతే అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో మీరు అనుకున్నది సాధించి తీరుతారు. మీ యొక్క సామర్థ్యాన్ని, ప్రతిభను సంపూర్ణంగా వినియోగించుకొని లక్ష్యానికి త్వరగా చేరుకుంటారు. మీ యొక్క పరిసరాలను గమనిస్తూ సమయస్ఫూర్తితో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాల నుంచి కొంతవరకు బయటపడగలుగుతారు.
వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ కూడా ఇప్పుడు అయితే ఆకట్టుకుంటారు. ప్రశంసలను పొందుతారు. ఆప్తుల నుండి మీరు శుభవార్తలను అందుకుంటారు. నూతన వస్తువులను మీరు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఇక ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు పై అధికారులను మెప్పుని పొందుతారు. వ్యాపారంలోని మీకు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు మీరు కోరుకునే ఉద్యోగమే లభించబోతూ ఉంది. రాజకీయ రంగంలో చెందిన వారికి ఊహించినటువంటి పదవులు దక్కుతాయి. కోర్టులో ఏమైనా కేసులు ఉంటే గనుక అవి మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు కూడా ఒక కొలిక్కి రానున్నాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇక ఈ రాశి వ్యక్తులు ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా అనుకూలమైన శుభ ఫలితాలను మరిన్ని పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈ జూన్ నెల 23, 24, 25వ తేదీలలో జరగబోయేది ఇదే. మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక వృషభ రాశి వ్యక్తులకు జరగబోయే అంశాలు ఏంటని చూస్తే గనుక ముఖ్యంగా వీరికి ఉద్యోగపరంగా కానీ లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసేటటువంటి వారికి అయితే ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉండే ప్రమోషన్లు ఇప్పుడు మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రైవేట్ జాబ్ చేసే వారికి శాలరీ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ వృషభ రాశి వాళ్ళు వృత్తి ఉద్యోగం కోసం విదేశాలలో ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా విదేశాలలో ఉద్యోగం లభించే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు వ్యాపారం విషయంలో జాయింట్ బిజినెస్ కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ లేదా సొంతంగా ఏదైనా బిజినెస్ కానీ చేస్తాం అనుకున్న వాళ్ళకైతే ఇప్పుడు తప్పకుండా మీకు అందులో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ట్రావెలింగ్ బిజినెస్ అంటే కొంతమంది వెహికల్స్ మీద ఆధారపడి వ్యాపారం చేస్తూ ఉంటారు. కార్స్ కానీ రెంట్స్కి ఇవ్వడం కానీ బైక్స్ కానీ ఇలా టూర్స్కి కానీ ఏదైనా మీరు వాహనాన్ని సర్వీస్ చేస్తూ ఉంటే కనుక వారికి కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది. మీ వ్యాపారం తప్పకుండా వృద్ధి చెందుతుంది. ఇక ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో అంటే డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ లాయర్స్ కానీ ఇలాంటి వారి విషయంలో చూసుకుంటే కనుక ముఖ్యంగా టెక్నికల్ ఫీల్డ్ మెడికల్, నర్సింగ్, ఫార్మా ఇటువంటి వారికి ఉన్న వాళ్ళకు కూడా అద్భుతంగా వారి వారి రంగాలలో రాణిస్తారని చెప్పొచ్చు. ఎందుకు ఇలా అంటే కనుక ఇంతవరకు మీకు పడినటువంటి కష్టానికి అప్పుడు మీకు ఫలితం దక్కకపోయి ఉంటే కనుక ఇప్పుడు మీకు రిజల్ట్ అనేది రాబోతూ ఉంది. మీకు గ్రహాల యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా సాగుతుంది. అన్ని పరిస్థితులు కూడా బాగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ వృషభ రాశి విద్యార్థులకు కూడా ఈ సమయంలో విద్యకు సంబంధించినటువంటి పనులు పూర్తి అవుతాయి. చదువులలో మీరు సక్సెస్ సాధించగలుగుతారు. ఈ సమయంలో మీరు రిలాక్స్డ్గా చదువుకుంటారు. ఒక పాజిటివ్ మైండ్ తోటి చదవండి. తప్పకుండా విజయం మీరైతే సాధిస్తారు. ముఖ్యంగా ఎవరైతే రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులు ఉన్నారో అంటే రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న విద్యార్థులకు స్టడీస్ పైన ఫోకస్ పెట్టి చదువుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు అందులో సక్సెస్ సాధిస్తారు. మీ రీసెర్చ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే గనుక అవి కూడా తొలగిపోతాయి. మీరు ఈ సమయంలో చేసుకోవాల్సిన అలవాట్లు ఏంటంటే గనుక యోగా చేయడం, ధ్యానం చేయడం, మెడిటేషన్ చేయడం ఇలాంటివి చేస్తే గనుక మీ ఆరోగ్యం అనేది పాడవకుండా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ ఏమీ కనిపించటం లేదు. కాకపోతే జాగ్రత్త పడితే సరిపోతుంది కదా. ఇక వృషభ రాశి వారికి ప్రేమ, పెళ్లి విషయంలో కూడా ప్రేమికుల మధ్య ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్ళి పెద్దల వరకు తీసుకువెళ్తారు. అదేవిధంగా వివాహం విషయంలో ఎప్పటి నుండో పెళ్లిళ్ళు వాయిదా పడుతూ వస్తున్న వాళ్ళకి కూడా పెళ్లి సంబంధాలు కుదురుతాయి. చక్కగా వివాహం జరిగే అవకాశం కనిపిస్తోంది. వివాహ బంధంలోకి ఈ వృషభ రాశి వారు అడుగుపెట్టబోతూ ఉన్నారు. ఈ రాశి వాళ్లకు అయితే ఇటువంటి పాజిటివ్ అంశాలు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వారు ఈ విధమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.